చెక్ చెక్ చెక్. హల్లెలూయా. మొదటిగా ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. అలాగే అన్న పాలిమెనలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క పాట దేవుడు నా జీవితంలో, నా యొక్క ఆరాధన ప్రయాణంలో దేవుడు నాకు ఇచ్చిన పాట. ముఖ్యంగా దేవుడు ఆరాధన అంటే కేవలం పాటలు, నాట్యము ఇవే అనుకునేవాడిని. కానీ జీవితము ఇట్స్ అ లైఫ్ స్టైల్ వెర్ యూ లివ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అనేది నేను నేర్చుకున్నా. ఇది ఒక ప్రయాణంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క పాట. ఇది పాడుతుండగా నాతో కలిసి మీరు కూడా దేవుని ఆరాధన చేయండి. నాతో కలిసి రెండోసారి మీరు కూడా పాడొచ్చు. ఓకే. యేషువా 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 నా జీవితాంతం నిన్నారాధించెదను, నా చివరి శ్వాస వరకు నిన్ను కీర్తింతును. నా జీవితాంతం నిన్నారాధించెదను, నా చివరి శ్వాస వరకు నిన్ను కీర్తింతును. యేషువా 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 నా జీవితాంతం నిన్నారాధించెదను, నా చివరి శ్వాస వరకు నిన్ను కీర్తింతును. చీకటిలో నేను ఎటు తెలియని స్థితిలో, బాధలతో నేను ఒంటరైన వేళలో, చీకటిలో నేను ఎటు తెలియని స్థితిలో, బాధలతో నేను ఒంటరైన వేళలో, నా తోడు నువ్వై నా నీడగా నువ్వై, నిలువెత్తు ఖడ్గములా నన్ను కాచుతున్న దేవా. నా తోడు నువ్వై నా నీడగా నువ్వై, నిలువెత్తు ఖడ్గములా నన్ను కాచుతున్న దేవా. యేషువా 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 నా జీవితాంతం నిన్నారాధించెదను, నా చివరి శ్వాస వరకు నిన్ను కీర్తింతును.
ఎడారిలోయలలో ఇరుకైన మార్గములో బాధలలో నేను చిక్కుకున్న వేళలో, ఎడారిలోయలలో ఇరుకైన మార్గములో శోధనలో నేను చిక్కుకున్న వేళలో, నా తోడు నువ్వై నా నీడగా నువ్వై నిలువెత్తు ఖడ్గములా నన్ను కాచుకున్న దేవా, నా తోడు నీవై నా నీడగా నీవై నిలువెత్తు ఖడ్గములా కాచుతున్న దేవా, యేషువా యేసయ్యా 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 యేసయ్యా, నా జీవితాంతం నిన్నారాధించదను, నా చివరి శ్వాస వరకు నిన్ను కీర్తింతూ. దేవుని మహిమపడదాం. థ్యాంక్ యూ జాషువా ఫర్ ద మార్వెలస్ సింగింగ్. గాడ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఆలస్యం చేయకుండా సెకండ్ మెసేజ్ మనం విందాం. సో మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఎపాలజిస్ట్ ప్రవీణ్ పగడాల గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తారు. పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హిమ్. గట్టిగా చప్పలు కొడుతూ వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుదాం. ఈరోజున సెకండ్ సందేశాన్ని మనకు అందిస్తారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ టు నోట్ డౌన్ వాట్ ద మెసేజ్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నారు. చెక్. ఎక్విప్మెంట్ వారు ఎక్విప్మెంట్ కనెక్ట్ అయ్యే లోపు జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అ హెడ్స్ అప్. అసలు ఏం జరుగుతుంది, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం ఈ సెషన్లో అన్నది. ఇంతవరకు పాస్టర్ గారు చెప్పినట్లుగా హిస్టారికలీ చారిత్రాత్మకంగా క్రీస్తును పోలిన క్రీస్తు అనే వ్యక్తికి ఉన్నటువంటి చారిత్రక ఎవిడెన్సెస్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, ఆయన దేవత్వమునకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన ద రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ సందర్భం, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆయన శరీరం సశరీరుడై తిరిగి లేచాడు అన్నటువంటి అంశం మీ ముందు అది దాన్ని ఏమంటారు, సహేతుకమైనది, నిర్వివాదమైనది. చాలామంది ప్రయత్నం చేశారు దీన్ని ఒక వివాదం చేయాలని, లేకపోతే అసలు అది జరగలేదు అని చెప్పి ప్రూవ్ చేయాలి అని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు ఎవరు అది చేయలేకపోయారు. మిగిలిందేమిటి అని అంటే, ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాజ్య విస్తరణ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాజ్యం జరగటం. సో బిఫోర్ వి గో దేర్, అక్కడికి వెళ్ళటానికి ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మీ అంతకు మీరు కూర్చుని యేసుక్రీస్తు దేవుడు అని రాసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఆయనకు హిస్టారికల్గా చారిత్రాత్మకంగా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నంత మాత్రాన ఆయన దేవుడు అయిపోతాడా, ఆయన గురించి ప్రవచనాలు చెప్పినంత మాత్రాన 600 పైచిలుకు సంవత్సరాల క్రితమే చాలా ప్రవచనాలు చెప్పారని, 1300 పైచిలుకు సంవత్సరాల క్రితం నుంచే ఆయన మాట్లాడుతున్నాడని మీ అంతకు మీరు చెప్తే సరిపోతుందా, దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అన్నటువంటి మాటలు అవి ఈరోజు చూస్తాం. కానీ అది చూడటానికి ముందు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్ టు అ స్మాల్ వీడియో. ఒక చిన్న వీడియో మీ ముందు ప్లే చేయాలి అని ఆశపడతాను. ఐ హోప్ దిస్ విల్ టేక్ వీడియో యాజ్ వెల్, ద వీడియో సౌండ్. ఒకవేళ అలా తీసుకోకపోతే కైండ్లీ హెల్ప్ మీ. దిస్ వీడియో ఈజ్ అ లిటిల్ ఇంపార్టెంట్ వీడియో. I hope that this will work. Yeah, now it appears. Sound వస్తుంది కదా? Can I play it now?
of the Jews. That's the king that I'm going to talk about this morning or this evening. The king of all kings. Sorry. The king of this world, the king of this universe, the king that came long ago, and he has been talking to all of us long ago onwards. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి ఈ రాజును గురించి మీతో ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. యు నో హిమ్, మీకు చాలామందికి తెలిసి ఈయన, మీలో చాలామంది ఈయనను అనుసరిస్తున్నారు. బట్ ఐ వాంట్ టు షో హౌ గ్రేట్ దిస్ కింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో నుంచి ఈయన విశిష్టత, ఈయన గొప్పతనాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఒక్కసారి కనుక మీరు క్రిస్మస్ సందర్భాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే చర్చెస్లో ఎక్కువగా ఈ మాటలు చదువుతూ ఉంటాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలును ఏలబోవాడు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని చెప్పినటువంటి, అని ఎవరి గురించి అయితే ప్రవచనము జరిగిందో, ఎవరి గురించి అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకకు 600 పైచిలకు సంవత్సరాల క్రితమే యెషయా మాట్లాడాడు, ఆయనను, ఆ రాజును మళ్ళీ మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతున్నాను. సో బెత్లెహేము ఎఫ్రాతాకు చేసినటువంటి ఈ ప్రవచనం, బెత్లెహేము ఎఫ్రాతాలో రాబోతున్నటువంటి ఈ రాజు గురించినటువంటి ఈ ప్రవచనం, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి రాజు అని నేను మీకు ఈరోజు పరిచయం చేయడానికి ముందు ఆశిస్తూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్లోనికి వెళ్ళటానికి ముందు, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్ దట్ డజంట్ నో దిస్ కింగ్, ఈ రాజును గనక ఇంకా తెలుసుకొని వారు ఈరోజు కూర్చుని ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ జస్ట్ ఎ రిలిజన్, మీరు గనక మతంలోనూ ఇంకా ఉంటే, మతం అనేటటువంటి ఈ మూసలో గనక మీరు కూర్చుని ఉంటే, ఐ వాంట్ టు ఇన్వైట్ యూ టు అ లైఫ్ లార్జర్ దాన్ రిలిజన్. ఒక మతానికంటే చాలా విశాలమైన, లార్జర్ దాన్ యువర్ లైఫ్, నీ ఆలోచన ఆగిపోతుంది, అంత గొప్ప ఒక విశాలమైనటువంటి రాజు గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన భూమి ఆకాశములను ఐక్యపరచడానికి వచ్చినటువంటి రాజు. హీ ఈజ్ ద వన్ దట్స్ యునైటింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ మేకింగ్ ఇట్ ఎ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా దాన్ని మార్చేటటువంటి రాజు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15 నుంచి 18 వరకు కనుక మీరు చదివితే ఆ రాజు గురించినటువంటి స్పష్టమైన మాటలు, ఆయన సృష్టికర్త అని, సృష్టిని చేసినటువంటి ఈ రాజును ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నాడు అని చెప్పేటటువంటి మాటలు మీరు చూస్తారు. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడిని, నేనే ఇవి చేసేవాడిని, నేనే ఆయన చేయి పట్టుకొని పిలిచాను అని చెప్పినటువంటి మాటలు. యూ కెన్ సీ ఇట్ వెన్ వీ మూవ్ అహెడ్ ఇన్ ద సబ్జెక్ట్. మనం ఈ సబ్జెక్ట్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు యూ విల్ సీ ఇట్. ఇప్పుడు నా వాచ్లో టైం కరెక్ట్గా 8:09. ఇట్ ఈస్ మై కమిట్మెంట్ దట్ ఐ విల్ లీవ్ యూ బై 9:09. 9:09 నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఇట్స్ అ 1 hour దట్ ఐ ఆస్క్ ఫ్రమ్ యూ. 1 గంట మీ నుంచి అడుగుతున్నాను. డోంట్ గో టు ఆస్ట్రేలియా, డోంట్ గో టు అమెరికా. మీ ఇంట్లో పాలు పెట్టొచ్చుంటే దాని గురించి ఆలోచించద్దు, పిల్లి వస్తుందేమో అని ఆలోచించద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్క్రీన్స్ అండ్ లుక్ ఎట్ మీ అండ్ యూ విల్ రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ కింగ్ దట్ యు ఆర్ సర్వింగ్ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాలం నువ్వు అనుసరించేటటువంటి ఈ రాజు గొప్పతనం గురించి మీ ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. దేవుని యొక్క బహుళత్వమును గురించి మనం మాట్లాడుకుంటూ మధ్యాహ్నం చూచాయిగా కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పాను. దేవుని యొక్క బహుళత్వం ఏమిటి అని ఆలోచిస్తూ, లేకపోతే త్రియేక దేవుడు అన్నటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తూ, 3 దేవుళ్ళు ఉన్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలా కాదు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. 3 వ్యక్తులు 3 దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. 3 వేరు దేవుళ్ళు, ఒక దేవుడు పెద్ద దేవుడు మిగిలిన దేవుళ్లను సృష్టించుకున్నాడు అని చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒక దేవుడు 3 సార్లు 3 సమయాల్లో వచ్చాడు అని కొందరు అనుకుంటూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒక దేవుడు ఇంకొక దేవుడిని, పైనున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒక సమయం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను కలుగజేస్తున్నాను అని జ్ఞానము అని అనుకొని సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని ఉటంకిస్తూ చిన్న దేవుణ్ణి తయారు చేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు.
No, that is not what we are saying. This evening my focus is to let you know that మీరు అనుసరిస్తున్నటువంటి ఈ రాజు, he is king of kings, he is lord of lords, he is the one that created this world. ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి రాజు, ఆ రాజును మీ ముందు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము నువ్వు ప్రత్యక్షమవుతూ వస్తున్నావంట కదా, ఎవరికి ప్రత్యక్షమయ్యావయ్యా అని గనక మనం అడిగితే ఆయన అంటాడు, మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఒకసారి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నవాడు చాలా సంతోషంగా ఉంటే, ఇంకొకడేమో జెహన్నాలో లేకపోతే గెహన్నాలో కాలిపోతూ ఉంటే, అయ్యా మరి నా బంధువులు చాలామంది ఉన్నారు, వాడి దగ్గరికి ఈ చనిపోయి లేచినోడిని పంపించు, వాళ్ళు కనీసం అప్పుడన్నా తెలుసుకుంటారు అని అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, వాళ్ళ దగ్గర మోషేయు మరియు ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు. అంటే ద బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అండ్ ద బుక్ ఆఫ్ ద పెంటటూక్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు నో ద ట్రూత్ అని చెప్పాడు. ఆ బుక్స్ లేకపోతే ఆ బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది అని అంటే, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతున్నాడు కదా, ఎక్కడని ఈ బుక్స్ రాసే, ఈ బుక్స్లో ఎక్కడుంది అని గనక మనం వెతికితే మొట్టమొదటిగా అడగాల్సింది మోషే గారిని. ఎందుకంటే మోషేయే పెంటటూక్ 5 పంచకాండాలను రాశాడు. ఆయన దగ్గరికి గనక మనం వెళ్ళి అడిగితే, అవునయ్యా అవును, నిర్గమాకాండం 3వ అధ్యాయం చదువు అని అంటాడు. మీ చేతిలో బైబిల్స్ ఉంటే తీసుకొని చదవండి. I have listed all the scriptures right there. మీ ముందు ఆ స్క్రిప్చర్స్ అన్నీ ఉంచాను. ఇఫ్ యూ వాంట్, మీకు ఒకవేళ కావాలంటే ఈ పీపీటీని నేను ఇచ్చేస్తాను. ఇట్ ఈస్ ఫ్రీ 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 ఫ్రీ. డోంట్ వరీ, బట్ జస్ట్ ఫోకస్ ఆన్ ద కాంటెంట్ రాదర్ దాన్ జస్ట్ లుకింగ్ అరౌండ్. నిర్గమాకాండం 3వ అధ్యాయం కనుక వెళితే, నీ దేవుడైన యెహోవాను గురించి మాట్లాడు. నేను వెళ్ళాలి, సరే ఏమని చెప్పాలంటే, నేను ఉన్నవాణ్ణి, నేను పంపుతున్నాను నిన్ను అని చెప్పాడు. నేను ఉన్నవాడు అనేవాడు నిన్ను పంపుతున్నాడని చెప్పు నా ప్రజలకు అని చెప్పాడు. ఎందుకు అని అంటే, వారి తండ్రులకు అనగా అబ్రహాముతో నేను చేసినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, నేను ఉన్నాను, నేను వారి మాట వింటాను, వారిని తీసుకొని వస్తాను, నీ పిల్లలు 400 పైచిలుకు సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, బానిసత్వంలో నుంచి విడిపించేటటువంటి దేవుణ్ణి, కింగ్ నేను అని చెప్పాను. కాబట్టి సరే, అక్కడ పొద మండుతోంది, కానీ అగ్నిజ్వాలలాగా కనిపించేటటువంటి ఆ పొద మాత్రం కాలిపోవటం లేదు. ఏంటి అని చూడటానికని మిద్యాను దేశంలో ఉన్నటువంటి తన మామ ఇత్రో యొక్క ఈ గొర్రెలను తీసుకుని పోయినటువంటి ఈ వ్యక్తి అక్కడికి దగ్గరగా వెళితే, అక్కడి నుంచి లోపల నుంచి మండే ఆ పొదలో నుంచి యెహోవా దూత మాట్లాడటం మనం వింటాం. యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం చెబుతుంది, కానీ మాట్లాడేది మాత్రం యెహోవాయే మాట్లాడుతున్నాడు అని మనం చూస్తాం. అయ్యో, నీకు అలా వినిపించిందా, లేకపోతే నిజంగానే ఆయన యెహోవా దూతనా లేకపోతే యెహోవాయా అని అడిగితే కనుక ఆయన యెహోవాయే. నాకు మాత్రమే కాదు, మన తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను అని ఆయన పొదలో నుండే నాతో మాట్లాడాడు అని మోషే చెబుతాడు. అబ్రహాముతో ఎక్కడ మాట్లాడాడు అని అంటే, మనం మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన పిలవటం మనం చూస్తాం. ఆయన వాక్ ప్రత్యక్షతను అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆ తరువాత ఒక 5-6 వచనాల క్రిందికి వస్తే, ఆయన చెప్పిన మాట విన్నటువంటి అబ్రహాముకు ఎదురుగా దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు అని మనకు కనిపిస్తుంది. కేవలం వాక్ ప్రత్యక్షత కాదు, డైరెక్ట్గా కనిపించినటువంటి దాఖలాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అలాగే అబ్రహాము 12వ అధ్యాయం తరువాత 17వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయినటువంటి హాగరు, ఆమె శూరు మార్గమునకు వెళ్ళే నీటి బుగ్గ దగ్గర ఆమె ఉన్నప్పుడు యెహోవా దూత ఆమెకు కనిపించటం, ఆమె కనిపించి ఆమెను ఆశీర్వదించి, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, రాజులుగా చేస్తాను అని చెప్పిన తర్వాత తనతో మాట్లాడినటువంటి యెహోవా దూతతో ఆమె ఆ యెహోవా దూతకిచ్చినటువంటి పేరేమిటి అనంటే, చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు ఆమె పేరు పెట్టింది అని దేవుని వాక్యం చెబుతుంది. అలా అబ్రహాముతోనూ, అబ్రహాము కుటుంబముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ఆయన చేసినటువంటి, ఆయన చూపించినటువంటి ప్రవచనం, ఆయన మాట్లాడినటువంటి వాక్యం, ఆయన కనిపించినటువంటి తీరు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో గనక మీరు వెళ్ళి చూస్తే, ఎవడునూ ఏ కాలమందైనను దేవుని చూడలేదు, కానీ ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి కుమారుడే తనను బయల్పరిచాడు అన్న విషయం మనకు కనిపిస్తుంది. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి గనక మనం వెళితే, ఫరిసయ్యులతో మాట్లాడుతూ, మీరు ఏ కాలమందైనను ఏ సమయమందైనను తండ్రిని చూడలేదు అని చెప్తుంది. మరి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నది, ఎవరు వినిపిస్తున్నది, ఎవరు కనిపిస్తున్నది ఎవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి.
అలా వచ్చిన ప్రశ్నకు సమాధానమే ఈ సాయంకాలం నేను మీ ముందుంచబోయేటటువంటి ఈ వాక్య అధ్యయనం. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యెహోవా దూతగా కనిపించినటువంటి యెహోవాయే ఎలా కనిపిస్తున్నాడు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా అష్షూరు మార్గములోని బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు అని మాట్లాడి, ఆమెను నీ గర్భాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి, ఆమెకు తనతో మాట్లాడినటువంటి యెహోవాగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇస్సాకు, అబ్రహాము పని అయిపోయింది, ఇస్సాకు దగ్గరకు వద్దాం. ఇస్సాకును తీసుకుని వెళ్ళి అబ్రహాము వేదిక మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు ఆయనను బలి ఇవ్వాలి, కత్తి తీస్తున్నాడు. కానీ యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహాము, అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని అన్నాడు. అప్పటికే ఆయన స్వరము విన్నటువంటి అబ్రహాము, అప్పటికే ఆయనను చూసినటువంటి అబ్రహాము, అప్పటికే ఆయన స్వరాన్ని గుర్తుపట్టేటటువంటి అబ్రహాము, ఒక యూదుడైనటువంటి అబ్రహాము, నన్ను పిలిచిన నా దేవుని తప్ప ఎవరిని ప్రభువా అని పిలవని అబ్రహాము ఈ వాయిస్కి, లేకపోతే ఈ స్వరానికి చిత్తము ప్రభువా అని అంటాడు. మాట్లాడుతున్నదేమో యెహోవా దూత. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు. మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించును అని ఉంటే, ఇక్కడేమో మాట్లాడుతున్నటువంటి దూత నీకొక్కగానొక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు. ఎవరి దూత? తనను తాను దేవునితో, తనను తాను యెహోవాతో సమానముగా చేసుకుని మాట్లాడుతున్నటువంటి ఈ దూత ఎవరు? యెహోవా దూత. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. ఇదిగో, త్రోవలో నన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండు. యెహోవాయే మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు, ఆయన మాట వినాలి, ఆయనకు కోపం పుట్టించొద్దు, మీరు అతిక్రమములను ఆయన పరిహరింపుడు, నా నామము ఆయనకున్నది. యెహోవా అన్న నామము ఈ దూతకు ఇవ్వబడి ఉంది. ఎవరి దూత? ఇంతవరకు పాస్టర్ గారు మాట్లాడుతూ యాకోబు ఏ విధంగా పెనుగులాడి ఇశ్రాయేలుగా మారాడు, ఏ విధంగా దేవునిని మరియు మనుష్యులను గెలిచిన వాడుగా పేరు. ఎప్పుడు దేవుణ్ణి గెలిచాడు? ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ దట్ హీ రెసల్డ్ విత్, ఆయనతో పోరాడినటువంటి. అలాగే యాకోబు తన సంతానమును ఆశీర్వదిస్తూ, ఆయన చనిపోయే సమయం వచ్చింది, ఆయన పెనుగులాడాడు, ఆయన కుంటుపోయాడు, గూడు వసిలింది, ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. యోసేపుని పిలిచాడు, ఆశీర్వదిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు, సంతానాన్ని ఆశీర్వదిస్తూ. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ప్రవీణ్, నేను ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాను, నా పేరు ప్రవీణ్ వచ్చాడు, ప్రవీణ్ గారు వచ్చారు అని అంటే, ఒక ఆమె పాపం పెద్ద ఆవిడ వచ్చి ఒక నూనె బాటిల్ తీసుకొచ్చింది. అయ్యా ప్రార్థన చేయని. ఎందుకమ్మా, మీరు ప్రార్థన చేసుకోండి, నేను చేస్తాను కానీ మీరు చేయండి అంటే, లేదయ్యా నువ్వు ప్రార్థన చేస్తే బాగా అవుతుందంట, నువ్వు మీ ఊరు బెల్లంపల్లి కదా అని అడిగింది. నమస్తే పెట్టమ్మా, ఆ ప్రవీణ్ అయ్య వేరు, నేను వేరమ్మా అని చెప్పాను. అలాగే దేవుడు డిఫరెన్షియేట్ చేస్తూ, హూ ఈజ్ దిస్, ఆధార్ కార్డుతో సహా, లైసెన్స్తో సహా, లేదా పాస్పోర్ట్తో సహా మన ఐడెంటిటీని మనం ఎలా చెబుతామో కన్ఫ్యూజన్ లేకుండా అలా చెప్తున్నాడు యాకోబు. ఏమని చెప్తున్నాడు? యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత నిన్ను ఆశీర్వదించునుగాక. దిస్ ఇస్ హూ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈస్. దేవుని దూతగా, యెహోవా దూతగా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి యెహోవా ఇంకెవరో కాదు, నేను మీకు పరిచయం ముందుగానే చేసినటువంటి ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి రాజు. అండ్ ఇన్ హిస్ కింగ్డమ్ యు ఆర్, మీరు ఆయన రాజ్యములో భాగం, ఒక మతంలో కాదు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కింగ్. ఈయన అబ్రహాముతో మాట్లాడింది, ఈయన నోవహుకు చేసినటువంటి కవనెంట్ చేసింది, ఈయన అబ్రహాము ద్వారా ప్రపంచాన్ని నీ ద్వారా ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఈయనే, నీ పిల్లల ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఈయనే దావీదు కవనెంట్ చేశాడు. ఈయనే దావీదు కుమారుడుగా నేడు ప్రపంచములోనే ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై విజయవాడ నగరాన్ని తుత్తునీయులుగా, ప్రతి భావజాలాన్ని తుత్తునీయులుగా చేసేటటువంటి ఏకైక రాయి, ద కింగ్ దట్స్ అమంగ్ యూ. ఆ రాజు
ఈ రాజు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే అక్కడ యెహోవాను పంపిన యెహోవా మనకు కనిపిస్తాడు. యెహోవాను పంపిన యెహోవానా, అదేంటి అని అంటారా? చూడండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఒక ప్రవక్త యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండలేడు. హీఈస్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ గాడ్ హిమ్సెల్ఫ్. నేను అని దేవుడే చెప్తున్నాడు. నేను ఆ పట్టణము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అని చెబుతూ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ తర్వాత అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈ మాట్లాడే వ్యక్తి ఏం చెప్తున్నాడు? యెహోవా అయినటువంటి, లేకపోతే దేవుడిగా తనను తాను మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను అన్యజనుల యుద్ధకు నన్ను ఆయన పంపాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? నేను నా చేతులు వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అవుతారు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపాడు అని మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. మాట్లాడుతున్నటువంటి యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపాడు అని చెప్పటం ఏమిటి? 10వ వచనం, సియోను వాసులారా, నేను మీ మధ్యకు వచ్చి నేను మీ మధ్య నివాసం చేస్తాను. సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్య జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు. ఇట్స్ ఆల్ కన్ఫ్యూజింగ్, రైట్? సైన్యములకు అధిపతియగు యెహోవా పంపుతున్నటువంటి దేవుడేమిటి? ఆయనను హత్తుకుంటే యెహోవాకు ప్రజలు అవటం ఏమిటి? యెహోవాను హత్తుకుంటే ఆయనకు ప్రజలు అవటం ఏమిటి? అండ్ before I proceed further, let me give you another insight in here. బైబిల్ గ్రంథము లేకపోతే క్రైస్తవ జీవన విధానం ఇక్కడ చనిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు. ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చేది. This is not a religion that promises some other planet or some other world after you die. It is a way to transform this world into God's presence. దేవుని సముద్రము జలములతో నిండి ఉన్నట్లు దేవుని జ్ఞానము చేత ఈ ప్రపంచము నిండి ఉండేటట్లుగా చేయటమే క్రైస్తవ జీవన విధానం. అప్పుడు యెరూషలేము ఆయన రాకను కోరుకొనును. సకల జనులారా, యెహోవాను తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుండి. పంపేవాడు యెహోవా, తన పరిశుద్ధమైన స్థలమును విడిచి వచ్చువాడు యెహోవా. ఈ యెహోవాను గురించే మీతో మాట్లాడుతున్నాను. ద కింగ్ దట్ కేమ్ యాజ్ ద సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ దట్ కేమ్ ఇన్ ఫ్లెష్. రక్తమాంసములు ధరించుకొని, మానవతను ధరించుకొని, మనుష్యుడై మీ మధ్యకు వచ్చినది ఇంకెవరో కాదు. ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఎవరో కాదు, రాజులకు రాజు ఇంకెవరో కాదు, స్వయంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, యెహోవాను పంపినటువంటి యెహోవా. నా నిమిత్తమే అది చేస్తాను. ఒకసారి చూస్తారా యెషయా గ్రంథం, మీరు ఇంతకుముందు వేసినటువంటిది 48వ అధ్యాయంలో నుంచి దాన్ని తీసివేయండి. నా యొద్దకు రండి, ఈ మాటను ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. అది పుట్టిన కాలము మొదలుకొని, ఆది అన్నది పుట్టిన కాలము మొదలుకొని, ఆది అన్నది సమయాన్ని సూచిస్తుంది. సమయము పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. సమయము పుట్టినది మొదలుకొని నేను మాట్లాడుతున్నాను. సమయం అన్నది పుట్టినప్పుడు, భూమి ఆకాశములే లేనప్పుడు ఎవరితో మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? ఎలా మాటలు సాధ్యం? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ప్లూరాలిటీ. బహుళత్వములో ఉన్న దేవుడు మాత్రమే అది చేయగలడు. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దిస్ ఈస్ ద కింగ్ దట్ వాస్ సెంట్ బై ద ఫాదర్ అండ్ ద స్పిరిట్. మీరు వెంబడిస్తున్నటువంటి ఈ రాజు, మీరు వెంబడిస్తున్నటువంటి ఈ కింగ్ సామాన్యుడు కాదు. మనుష్యుడిగా, మనుష్య మాత్రుడై వచ్చాడు అని అనుకుండేరు. నౌ యు అండర్స్టాండ్ దట్ ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నా నిమిత్తమే అది చేస్తాను. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు పంపెను. ఈ ఒక్క వచనం చాలు. దిస్ వన్ వర్స్ ప్రూవ్స్ దట్ అవర్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 persons. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8 నుంచి 9 వరకు. వారు నా జనులనియు అబద్ధమాడలేరనియు పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారు యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనల్ని రక్షించేటటువంటి మన దేవుడు ఇంకెవరో కాదు. ఆనాడు
యెహోవా దూతగా కనిపించినటువంటి వాడు. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదము అని భూరాజులు వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడంట. ఎందుకు అనంటే, నేను నా కుమారుని యొక్క సింహాసనమును సియోనులో పదిలం చేశాను. He is the one that rules. He is the one that is king over all అని చెప్పి, నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడు అని చెప్పాడు. ఎవరిని గురించి? రాబోయేటటువంటి ఈ రాజును గురించి. ద మెస్సియా దట్ వాస్ టాక్డ్ అబౌట్. దానియేలు 7వ గ్రంథంలో కనిపించింది ఈ రాజే. ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాజుతో నీకు పరిచయం ఉందా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాజుతో నువ్వు చేయి కలిపావా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాత్రి ఒకవేళ ఇంకా ఈ రాజుతో నీకు పరిచయం లేకపోతే, కమ్ బి పార్ట్ ఆఫ్ దిస్, ఈ విశ్వ మానవ ఉద్యమంలోనికి, దేవుని రాజ్యం అనే ఉద్యమంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. కమ్. ఈ రాజు హీ ఈజ్ వర్షిప్డ్ బై ఎవ్రీబడి. ఈ రాజు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయనను దూతలు, పెద్దలు, జీవులు సాష్టాంగపడి ఆరాధించే రాజు ఈ రాజు. ఈయన పుట్టినప్పుడు జ్ఞానులు సాష్టాంగపడి, ప్రాస్కినియో అన్న పదం, ఆరాధించిన రాజు ఈ రాజు. ఈ రాజు సముద్రాన్ని చల్లబరుస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులు తన ఎదుట సాగిలపడి ఆరాధించినటువంటి రాజు ఈ రాజు. అంత మాత్రమే కాదు, ఈయనను పొడిచిన వారు చూస్తారు అని దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో రాస్తుంది. అలాగే ఆయన దేవుని కుడిపార్శ్వమందు, అనగా తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నప్పుడు వీరందరూ సాగిలపడి మ్రొక్కటం మనం చూస్తాం. దాట్ ఈస్ ద కింగ్ దట్ యు ఆర్ వర్షిపింగ్ దిస్ ఈవినింగ్. ఆరాధన యొక్క ఆజ్ఞ, ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి మీరు చూస్తే, నీ దేవుడైన యెహోవా షమా ఇశ్రాయేల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎహాద్, ఒకడే అద్వితీయుడైన దేవుడు. ఆయనను నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు, తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనతను ఇస్తున్నావో అదే ఘనత, అదే ఆరాధన, అదే ప్రేమ, అదే కమిట్మెంట్, అలీజియన్స్ టు మీ అని అడుగుతాడు. This is enough for us to understand that he claimed divinity in his body. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్. ఈ రాజు నీ రాజు. ఈ రాజును ఆయన చాటుకున్నటువంటి లక్షణాలలో మనం గమనించుకోవచ్చు. బైబిల్ ఎవరికి దేవత్వమును ఆపాదించదు. కేవలము ఈ 3 వ్యక్తులకు మాత్రమే. ఒకరు ప్రభు అయిన యేసు క్రీస్తు, 2 తండ్రి అయిన దేవుడు, 3 పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ 3కి మాత్రమే దేవత్వమును ఆపాదిస్తుంది. అదే మత్తయి సువార్త 3:16-17లోను, అలాగే పరిశుద్ధాత్మను గురించినట్టు ఈ 3 గురించినటువంటి ఉటంకం ఉన్నటువంటి, లేకపోతే ఈ 3 ఉటంకించిన ఒకే వచనాలు మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, కుమారుడు వస్తున్నాడు, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి రావటం. ఆ తరువాత పైనున్నటువంటి, లేకపోతే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా, లేకపోతే ఈయన మాట వినండి, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి మాట. ఒకే చోట 3 వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు. ఒక్క దేవుడు వేరు వేరు వ్యక్తులలో మనకు తన ప్రత్యక్షతను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము చూపిస్తున్నటువంటి వచనాలు. ఎవరైనా సరే ఒకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీస్తే, స్క్రీన్స్ మీద ఒకవేళ వేయగలిగితే వేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి గనక మనం చదవగలిగితే, కెన్ సంబడి షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎవరైనా చదవగలిగితే చదవండి. మరియు ఆయన భూలోకముకును ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను
తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి ఆ రోజు కనిపించినటువంటి యెహోవా దూత లేకపోతే దేవుని దూతనే, అదేం దేవుడు కాదు, ఆయనేం దైవ సమానుడేం కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. ఏమని చెప్తోంది? అగ్నిజ్వాలలు మరియు సేవకులుగా పిలిచినటువంటి వారు వాయువులుగా చేసుకున్నాడు. అగ్నిజ్వాలలే దిగి వచ్చాయి, అందుకే ఆ పొద కలిపోలేదు. ఎందుకంటే దిగి వచ్చింది దేవదూతల సమూహం, ఎందుకంటే దిగి వచ్చింది సైన్యములకు అధిపతి, సైన్యములైనటువంటి ఆ దేవదూతలు. కానీ వారి మధ్యలో ఉన్నటువంటి యెహోవా దూత, ఆయనను గురించి ఏం చెప్తున్నాడు? దేవదూతలు నమస్కారం చేయండి అని చెప్తున్నాడు. చదవండి. కానీ కుమారుని గురించి అయితే ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దేవా నీ సింహాసనము తరతరములు ఉంటుంది, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకొచ్చినటువంటి మాట ఇది. కీర్తనల గ్రంథంలో రాబోయే మెస్సియా గురించి చేసినటువంటి ఈ ప్రవచనాన్ని హెబ్రీ గ్రంథకర్త తీసుకుని వచ్చి ప్రభు అయిన యేసుకు ఆపాదించి స్వయంగా దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తును దేవా అని పిలుస్తున్నాడు. దేవుడే తన కుమారుణ్ణి దేవా అని పిలిస్తే మన ప్రశ్న ఏంటి? ఇంకా వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ నౌ? హీ ఈజ్ గాడ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్నెస్. కంటిన్యూ. దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనందతైలముతో అభిషేకించిన. తరువాత మరియు ప్రభువా, వెయిట్ ఎ మినిట్. మొదటిది దేవా అని అన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడే స్వయంగా దేవా అని పిలుస్తున్నాడు. రెండవది ప్రభువా అని పిలుస్తున్నాడు. కిరియాస్ అన్నటువంటి పదం, అక్కడ థియోన్ అన్నటువంటి పదం, ఇదే మాట. ప్రభువా, చదవండి. నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. ఎవరు ఆదియందు భూమికి పునాదులు వేసినటువంటి? ద కింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. ఏ ప్రభువునైతే నీ హృదయములయందు ప్రతిష్ఠించుకోమని ఈరోజు ఈ ఉదయం మీకు చెప్పానో, ఏ ప్రభు అయితే ఈ భూమి ఆకాశములను ఏలుతున్నాడు అని చెప్పానో, హీ ఈస్ ద వన్ దట్ లైడ్ ఫౌండేషన్స్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి భూమి ఆకాశములకు పునాదులు వేసింది ఆయనే. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకుంటున్నారు? దిస్ ఇస్ అబౌట్ యెహోవాను గురించి కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తన ఇది. దాన్ని తీసుకుని వచ్చి ఎవరు? హెబ్రీ గ్రంథకర్త ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆపాదించి చెప్తున్నాడు. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశిస్తాయి, నువ్వు నిలుచుంటావు. అవన్నీ వస్త్రాల్లాగా పాతవైపోతాయి. ఒకడు ఉత్తరీయం తీసేసినట్లుగా వాటిని మడిచేసి పక్కనేసేస్తావు నువ్వు. అవి వస్త్రము వలె మార్చబడను గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఏకరీతిగా ఉన్న దేవుడు. The king that you're following is eternal. The king that you're following is the one that laid foundations to the heavens and the earth. ఈ భూమి ఆకాశములకు పునాదులు వేసిన వాడు నీ రాజు. ఈ భూమి ఆకాశములు తరిగిపోతాయేమో కానీ ఆయన ఎల్లప్పుడూ ఉండే రాజు. ఆయన స్థాపించినటువంటి, ఆయన పరిశ్రమిస్తున్నటువంటి, ఆయన విస్తరింపచేస్తున్నటువంటి, ఆయన ఫలభరితం చేస్తున్నటువంటి ఈ రాజ్యంలోనికి వెల్కమ్ మై బ్రదర్, వెల్కమ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ సమ్ చీప్ రిలిజన్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇంటూ. ఏదో ఒక చీప్ రిలిజన్ లేక నేను పిలుస్తున్నాను అనుకునేవు. నో, దిస్ ఈస్ అలీజియన్స్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్. దిస్ ఈస్ అలీజియన్స్ టు ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేసెను అన్నమాట. ద కింగ్ దట్ యు ఫాలో, ద కింగ్ దట్ యు వాంట్ టు నో ఈజ్ ద వన్ దట్ లేడ్ ఫౌండేషన్స్ టు దిస్ క్రియేషన్. ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ముగ్గురు భిన్నమైన వ్యక్తులు మీకు దేవునిలో కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు, ఆదియందు దేవుడు,
భూమి ఆకాశములను సృజించెను అని మాట చేత సృజించటం మనం చూస్తాం. దేవుడు అన్నటువంటి ఒక వ్యక్తి, దేవుని మాట అన్నటువంటి ఇంకొక వ్యక్తి. అప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అన్నప్పుడు వ్రాయబడినటువంటి మాటను పొదుగుచుండెను అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. టు గివ్ ఎ షేప్ టు దిస్ వరల్డ్, ఈ ప్రపంచానికి ఒక మంచి ఆకారం ఇవ్వటానికి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్ టు ద లాస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్, ఇట్ ఈస్ ఆల్వేస్ దీస్ 3 persons, ముగ్గురు వ్యక్తులు. వ్యక్తి అంటే మనిషి కాదు, వ్యక్తి అంటే చాయిస్ చేయగల, వివేచన కల, ఇమోషన్స్ అనగా భావనలు గల, రిలేషన్స్ అనగా సంబంధములు పెట్టుకోగల వ్యక్తిని వ్యక్తి అని అంటారు. చేతనను వ్యక్తి అని అంటారు. సో గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 persons, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఇన్ ద బిగినింగ్. ఒక ఆయన నన్ను అడిగారు ఈ విధంగా, ఇది గ్రీక్ టెక్స్ట్, మీరు ఒకసారి అది వేస్తారా? గ్రీక్ టెక్స్ట్. ఈ మాట మనం తిమోతి గ్రంథంలో లేదా తీతుకు రాసినటువంటి గ్రంథంలో చూడొచ్చు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. యేసుక్రీస్తును మహాదేవుడు అన్నటువంటి మాట అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నాం. మన నిరీక్షణ, మన ఎవరి ప్రత్యక్షత కోసం మనం చూస్తున్నాము అనంటే మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు. టునైట్, ఈరోజు రాత్రి, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తున్నటువంటి ఈ రాజు ప్రత్యక్షత ఇంకా నీకు కనబడకపోతే, ఇంకా నువ్వు ఆయనతో కలిసి ఉండకపోతే, ఇంకా నువ్వు ఆయనతో చేయి కలపకపోతే, ఈ నైట్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ముందు మేక్ ఎ కమిట్మెంట్. ఆస్క్ హిమ్. ఒకసారి అడిగి చూడు, ఏంటి ఈయన అరిచర్చి చెప్తున్నాడు, కెన్ యూ ప్లీజ్ నాకు కూడా ఆ ప్రకాశం, లేకపోతే నాకు కూడా ఆ ప్రకటన, లేకపోతే నాకు కూడా ఆ ప్రత్యక్షత ఇస్తావా అని అడిగి చూడండి. హీ ఈజ్ రైట్ హియర్ అండ్ హీ విల్ అన్వీల్ హిమ్సెల్ఫ్ టు యూ. తనను తాను అనావరణం చేసుకుని నీకు కనిపించగల, నీతో మాట్లాడగల, నీతో సంబంధానికి, తనతో సంబంధానికి నిన్ను పిలవగల రాజు ఈ రాజు, గ్రేట్ గాడ్. పరిశుద్ధాత్మునికి కూడా ఇదే దేవత్వమును ఆపాదించింది బైబిల్ గ్రంథం. 14వ అధ్యాయం యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను సువార్తల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని ఏమంటారు, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి రావటం, సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పటం, మనతో ఉండగలడు అని చెబుతూ దేవునికి ఉండేటటువంటి గుణాలు, సర్వశ్రేష్టమైన గుణాలు, అన్నీ చేయగల, అన్ని చోట్ల ఉండగల, అందరూ ప్రార్థనలు వినగల, ఒకే చోట ఒకే సమయంలో అన్ని దేశాల్లో ఉండగల దేవత్వమును కేవలము పరిశుద్ధాత్మకు ఆపాదించారు బైబిల్ గ్రంథకర్తలు. సో దెర్ ఆర్ 3 persons, ముగ్గురు వ్యక్తులకు బైబిల్ గ్రంథం దేవత్వమును ఆపాదించింది. మొదటిది తండ్రి అయిన దేవుడు, రెండవది కుమారుడైన దేవుడు, మూడవది పరిశుద్ధాత్ముడైన దేవుడు. అండ్ దాట్ ఈజ్ a very serene, a very important aspect that you should learn. To represent this king, ఈ రాజుకు ప్రాతినిధ్యం ఒకవేళ నువ్వు కలిగి ఉండాలి అని అంటే, you need to know ఎవరి రాజు. He exists in 3 persons. ఈ రాజు ముగ్గురు వ్యక్తులుగా తనను తాను బయలుపరుచుకున్నటువంటి రాజు. సో బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, తండ్రి ఈజ్ ఈక్వల్ టు దేవుడు, కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న రావచ్చు, అయితే మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? ఒక ఆయన నన్ను ఇలా అడిగాడు. నేను ఎక్కువగా పనిచేసే వారి మధ్య ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారు చదివే గ్రంథం వాళ్ళకి అలా నేర్పింది కాబట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఆయన అన్నారు, తండ్రి దేవుడు 1, కుమారుడు దేవుడు 2, పరిశుద్ధాత్ముడు దేవుడు 3, 1 + 1 + 1 3 అయ్యాయి కదా అని అన్నాడు. నేను అన్నాను, ప్లస్ పెట్టమని ఎవడు చెప్పాడు నీకు? కూడికలు చేయమని ఎవడు చెప్పాడు నీకు? నేను చెప్పానా? 1 × 1 × 1 చేయి అన్నాను. 1 వచ్చింది కదా అంటున్నాడు. సో దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ను, మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్లోకి యూ కెనాట్ రిడ్యూస్ ఇట్.
ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు యాడ్, నాట్ మల్టిప్లై, అడిషనే చేస్తాను అనంటే దేవుడు అనంతుడు. వై డోంట్ యూ యాడ్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అన్నాను. ఏమొచ్చింది అంటే ఇన్ఫినిటీ అన్నాడు. అయిపోయిందా అని అడిగారు. ఆర్ గాడ్, హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ in 3 persons, but he is one God. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ మన దేవుడు కాదు. ఈ బొమ్మకు టెంకాయలు కొట్టేసి లేకపోతే ఊదిబత్తిలు అంటించేసి చేయబాకండి. దట్ ఈస్ నాట్ ద పర్పస్. మనం అక్షరాలతో ఈ విధంగా దేవుడు అని రాసే ప్రయత్నం చేస్తామో అలాగే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మీ ముందు అది పెట్టాను. తండ్రి ఈజ్ దేవుడు, కుమారుడు ఈజ్ దేవుడు, పరిశుద్ధాత్ముడు ఈజ్ దేవుడు. బట్ తండ్రి ఈజ్ నాట్ కుమారుడు, కుమారుడు ఈజ్ నాట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ ద ఫాదర్. ఈ క్లారిటీ మీకుంటే చాలు. దట్స్ ఆల్ యూ నీడ్ టు నో. అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ హీ ఎగ్జిస్ట్స్ యాజ్ ఎ కమ్యూనిటీ, హీ ఎగ్జిస్ట్స్ యాజ్ ఎ ఫ్యామిలీ. The closest example that God gave to human beings about himself is, చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒకే ఒక ఎగ్జాంపుల్. కొంతమంది చెప్తూ ఉంటారు నీళ్లు ఒక ఎగ్జాంపులే, నీళ్లు ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డ అవుతుంది, పొయ్యి మీద పెడితే ఏమవుద్ది, ఆవిరవుతుంది, చూసారా? నో, దట్స్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్. ఒకే సమయంలో నీళ్లు ఐస్ గడ్డలు మరియు ఆవిరి ఉంటుందా? ఉండదు. బట్ హీఈస్ ఒకే సమయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. దే ఆర్ గాడ్. హౌ డూ వీ అండర్స్టాండ్ ఇట్? ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ గేవ్ ఈజ్ యూ. యూ ఆర్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు, స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. వన్ హ్యూమన్, బట్ స్త్రీ మరియు పురుషుడు. స్త్రీ సంపూర్ణమైనటువంటి మనిషేనా? ఎస్. పురుషుడు సంపూర్ణమైనటువంటి మనిషేనా? ఎస్. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ 2 వేరు శరీరములు, 2 different bodies, when they come together they are called ఏక శరీరం, ఒకే శరీరం. ఎహాద్ అన్న పదం అక్కడ కూడా వాడాడు. దిస్ ఈస్ నాట్ కంప్లీట్ ఎగ్జాంపుల్. అది కంప్లీట్ ఎగ్జాంపుల్ కాదు. బికాస్ దేవునికి సమానమైనది ఇంకేది లేదు, ఏది లేదు. బట్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్, కొద్దిగా మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేది అదొకటి మాత్రమే. సో తండ్రితో చేసిన ప్రార్థన, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఆరాధనకు, తండ్రికి ఆరాధన చేయటం కోసం చేసే ప్రోత్సాహం, దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మల మధ్య వేరు వ్యక్తులుగా వారి మధ్య సంభాషణ జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మనం లేదు ఆయన తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని అంటే ఆయన చేసిన ప్రార్థన డ్రామా వేస్తున్నట్ల. ఎలీ లామా సబక్తాని అని అన్న మాట డ్రామానా? ఈజ్ ఇట్ ఎ డ్రామా దట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్? నో. నిజముగానే తండ్రితో మాట్లాడాడు. ఒక ఆయన అడిగాడు నన్ను, అవును యేసు ప్రభు మరి ఇక్కడ శిలువలో చనిపోయాడు కదా, దేవుడు అంటున్నావు కదా, శిలువలో దేవుడు చచ్చిపోయినప్పుడు ప్రపంచాన్ని ఎవరు నడిపించారు అని అడిగాడు. ఫస్ట్ థింగ్, జీసస్, ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్. ప్రభు అయిన యేసు క్రీస్తు మరణాన్ని కౌగిలించుకున్నది, మరణం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది కారణం ఎందుకు అనంటే టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్, మరణాన్ని చంపటం కోసం. సో లెట్స్ కీప్ దట్ అసైడ్. బట్ ముగ్గురు దేవుళ్ళు కాకుండా త్రియేక దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ నమ్మే వారికి ఈ ప్రాబ్లమే కాదు. ఆయన 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్న దేవుడే, సింహాసనాసీనుడైనటువంటి తండ్రి, ఆయనను మృతులలో నుండి లేపుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మృతుల లోకంలోనికి దిగిపోయి వారికి అందించినటువంటి సువార్త. ఇట్ స్టిల్ టాక్స్ అబౌట్ గాడ్ దట్ ఈజ్ స్టిల్ దేర్.
దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకుంటే మనకు వచ్చేటటువంటి స్పష్టత అది. సో ఐక్యత గల దేవుడు, సృష్టి కార్యమందు ఐక్యత, పతనములో ఉన్న మనిషిని తిరిగి నేను రక్షిస్తాను అని చెప్పిన మాటల్లో ఐక్యత, శిలువ కార్యంలో ఐక్యత, మరణంలో ఐక్యత, పునరుత్థానంలో ఐక్యత, తిరిగి ఈ భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ మహాసంకల్పంలో ఐక్యత. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు అచీవ్? ఇంతకు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏమిటి? 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పం, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడు. వాట్ ఈస్ ఇట్? ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొని. ది డెసిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిర్ణాయక చిత్తం ఏమిటి అనంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పికింగ్ సమ్ పీపుల్ హియర్ అండ్ దేర్, కొంతమందిని అక్కడక్కడ ఏరుకుని వేరే లోకంలోకి వెళ్ళిపోవటం కాదు. దట్ ఈస్ నాట్ వాట్ హిస్ డిజైర్ ఈస్. హిస్ డిజైర్ ఈస్ భూమి ఆకాశములను ఐక్యపరచటం, టు బ్రింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ టుగెదర్. And that is done because of this king. ఈ రాజు చేస్తున్నాడు. ఈ క్రీస్తులో పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని ఐక్యపరచటానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో ఇదే మాట కనిపిస్తుంది. అవి ప్రధానులైనా దూతలైనా, అవి ఏ అధికారులైనా సరే, సింహాసనములైనా సరే, ప్రతి ఒక్కటి ఈయన కోసం, ఈయన ద్వారా, ఈయనను బట్టి సర్వము నడుస్తున్నాయి. హీ ఈజ్ ద ప్రోటోకాస్ అని చెప్పాడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన అన్నిటికంటే శ్రేష్ఠుడు అని చెప్పింది ఈ రాజు గురించి. దిస్ ఈజ్ ద కింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు ఫాలో ఆర్ టు సబ్స్క్రైబ్ టు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఒకసారి ఆ టేబుల్ కనుక చూస్తే, దేవునిగా పిలువబడటం, తండ్రి దేవునిగా పిలువబడ్డాడు, కుమారుడు దేవునిగా పిలువబడ్డాడు, పరిశుద్ధాత్ముడు దేవునిగా పిలువబడ్డాడు. సృష్టికర్తగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. మృతులను లేపినవాడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సర్వవ్యాపిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సర్వజ్ఞులుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. ప్రాణప్రదాతగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సహవాసము చేయువాడుగా అనగా వ్యక్తిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. ఇలా ప్రతి every attribute that you can assign to God is assigned to all the three persons. So let me tell you, can you show me your hands? మీ చేతులు చూపిస్తారా ఒకసారి? Can you please show me your hands? రెండు చేతులు చూపించండి. The spelling, chalo, the spelling of hands, HANDS. Remember this and this will help you. H stands for honor. తండ్రికున్న ఘనత యావత్తు కుమారుని దగ్గర ఉంది. తండ్రికి ఇచ్చినటువంటి ఆరాధన కుమారునికి ఇచ్చారు. తండ్రికి ఇచ్చినటువంటి ఫాలోయింగ్ కుమారునికి ఇవ్వాలి. తండ్రి స్వరము కుమారుని స్వరము. ఆనర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆనర్ ఆఫ్ జీసస్. బైబిల్ చెప్తోంది. ఏ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్. ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు, తండ్రికున్న సకల గుణ లక్షణాలు కుమారునికి కనిపిస్తాయి, పరిశుద్ధాత్మకు కనిపిస్తాయి. అట్రిబ్యూట్స్ ఉదాహరణకు సర్వవ్యాప్తి, సర్వజ్ఞత, సర్వము చేయగల సర్వశక్తిమంతత్వం వగైరా వగైరా, ప్రేమ, న్యాయము, తీర్పు తీర్చటం వగైరా వగైరా. A, attributes of God given to Jesus. N, names of God given to Jesus. Names. ఆయన దేవుడు, క్షమించండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దేవుడు ఆయనకున్నటువంటి పేర్లు: మంచి కాపరి, విశ్రాంతి దినముకు ప్రభువు, దేవాలయమునకు ప్రభువు, దేవాలయము కంటే గొప్పవాడు, సైన్యములకు అధిపతి యొగు యెహోవా. యెహోవా అన్న పేరు, యహ్వే అన్న పేరు, రక్షకుడు అన్న పేరు. యు నేమ్ ఎ నామన్క్లేచర్, యు నేమ్ ఎ వర్డ్ అబౌట్ గాడ్, ద సేమ్ థింగ్ అప్లైస్ టు జీసస్ as well.
N, names. Honor, attributes, names. D stands for deeds, పనులు. తండ్రి చేసే ప్రతి పని కుమారుడు చేస్తాడు. సృష్టి కార్యమును మొదలుకొని తిరిగి నూతన సృష్టిని చేసే కార్యం వరకు కుమారుడు ఈక్వలీ కో-ఈక్వల్ అండ్ కో-ఇటర్నల్, సమానంగా సమయం అన్నది పుట్టక ముందు నుంచి, ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి వారు. ద డీడ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డన్ బై జీసస్ హిమ్సెల్ఫ్. ఫైనల్గా ద సీట్, SHAND S stands for seat, సింహాసనము. తండ్రి సింహాసనమును అధిష్ఠించగలిగినటువంటిది, తండ్రి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి ఏకైక వ్యక్తి, ద కింగ్ దట్ యు ఫాలో, యేసు క్రీస్తు ప్రభు. దాట్ ఈస్ ద కింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు హ్యావ్ అలీజెన్స్ విత్. దురదృష్టం ఏమిటి అని అంటే, ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప ప్రభువు, ఇంత గొప్ప సృష్టికర్త, ప్రపంచములను శాసించగలిగినటువంటి సృష్టికర్త పిల్లలమయ్యండి వి థింక్, మనం ఏమనుకుంటామంటే అప్పుడప్పుడు నేను చాలా గొప్ప అనుకుంటాం, నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్దని అనుకుంటాం. బట్ నీకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఆధిక్యత, ఒకవేళ ఈరోజు వరకు నీకు ఆ ఆధిక్యత లేకపోతే ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? యు బిలాంగ్ టు దిస్ కింగ్. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ప్రజలు మీరు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి రక్తం ఇది, క్షమించండి, సంఘం ఇది. ఏ దేవుడు స్వరక్తం ఇచ్చాడు? ఓన్లీ ఒక్క దేవుడు స్వరక్తం ఇచ్చాడు, అండ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, రైట్? గాడ్ ఇన్ ఫ్లెష్. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ శరీరమందు నివసించిన, కొలస్సీయులకు రాసిన పత్రిక. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉండటం, దాట్ ఈజ్ ద గాడ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు. ఆ రాజు నీకు ప్రతిగా, ఆ రాజు నీ కోసం, ఆ రాజు నీ యొక్క నీకు ప్రతిగా సిలువ ఎక్కటం, నీ మధ్య వచ్చి ఆయన నివాసం చేయటం కోసం ఆయన ఈ పని చేయటం, దాట్ ఈజ్ వాట్ మేక్స్ యూ ప్రెషస్. అది మిమ్మల్ని చాలా ఎక్కువ విలువ గల వాళ్ళగా చేస్తుంది. మాట్లాడేవాడు, ప్రేమ, హృదయాంతరంగములను వెతకటం, రక్షణ, శాశ్వత ఆనందం, తండ్రి ఏ విధంగా చేయగలడో కుమారుడు సేమ్ టు సేమ్. స్వభావమందు ఐక్యత, చిత్తమందు ఐక్యత, మహిమలో ఐక్యత, కార్యసిద్ధిలో ఐక్యత, అన్నింటిలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్, తండ్రి కుమార పరిశుద్ధాత్మల దగ్గర ఉన్నటువంటి ఏక చిత్తము, వన్ డిజైర్, వన్ వొల్యూషన్, ఆనరింగ్ ఈచ్ అదర్, బ్లెస్సింగ్ ఈచ్ అదర్, ఒబేయింగ్ ఈచ్ అదర్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. దేవుడు బహుళత్వములో గనక లేకపోతే యూ కెనాట్ డిఫైన్ ఆనర్, యూ కెనాట్ డిఫైన్ ఫ్యామిలీ, యూ కెనాట్ డిఫైన్ జడ్జ్మెంట్, యూ కెనాట్ డిఫైన్ డిగ్నిటీ. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా దేవుడు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ గాడ్ ఈజ్ లెర్నింగ్ సంథింగ్, ఇఫ్ గాడ్ ఈజ్ డిపెండెంట్, దేవుడు సృష్టి మీద ఆధారపడి కొన్ని లక్షణాలు తనలో కలిగింపు చేసుకుంటే ఆయన దేవుడే కాకుండా పోతాడు. And that is the reason Bible very clearly talks. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మన దేవుడు, మనము అనుసరించే దేవుడు, ఈయన గొప్ప రాజు, ఈయన త్రిత్వమై ఉన్నాడు. కొన్ని ఆక్షేపణలు మీ ముందుంచి దానికి సమాధానం చెప్పి ముగిస్తాను. అలాగే ఈరోజు మధ్యాహ్నం నాకు సోదరులు చెప్పారు, ఒకవేళ మీరు చెప్పిన పుస్తకాలు ఎవరైనా అడిగితే నేను ఇవ్వటానికి మీరు ముందే నాకు పుస్తకాలు పంపిస్తారా అని అడిగారు. త్రిత్వం అనే పుస్తకము, అలాగే యెహోవా అల్లా ఒకరేనా అనే పుస్తకము, అలాగే దేవుని రాజ్యం అనే పుస్తకం. ఈ పుస్తకాలు నేను ఈరోజు రాత్రే బస్సులో వేయమని చెప్పాను, రేపు ఉదయం వస్తాయి. మిగిలిన 2 రోజుల్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఫోర్స్ ఏమీ లేదు, దిస్ ఈజ్ నాట్ ఎ సేల్స్ పిచ్. మీకు కావాలన్న వాళ్ళు ఎవరైనా దాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేయండి.
త్రిత్వం అనే పదం లేఖనాల్లోనే లేదు కదా, ఎందుకు చెప్తున్నారు? అబ్సల్యూట్లీ లేఖనాల్లో లేదు. మీరు త్రిత్వం అన్న పదం మీకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి, నో ప్రాబ్లం. కానీ కాన్సెప్ట్ ఉంది. థియాలజీ అన్న పదం కూడా బైబిల్లో లేదు. అంత మాత్రం థియాలజీ చదవమా? చదువుతాం. ఇది దేవుని యొక్క ఉనికిని గురించి మనము మనుష్యులం ఆయన అర్థం చేసుకోవటం కోసం ఇచ్చుకున్నటువంటి ఒక పదం. ఆ పదం మీకు నచ్చకపోతే, బహుళత్వం నచ్చిందా పెట్టుకోండి, ఏ పదమైనా సరే, కాన్సెప్ట్ మాత్రం ఇదే. ఈ సిద్ధాంతం అన్యుల ఆచారాల నుంచి పుట్టింది అని కొందరు అనుకుంటారు. ఉదాహరణకు హైందవ ఆచారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా, ఆ విధంగా అని అనుకుంటారు. నో, అలా కాదు. అందులో సమానత లేదు. అందులో సృష్టికర్త నేనంటే నేను అన్న పోటీ ఉంది. అందులో అందరికీ కల్పముల ద్వారా, కల్పాలలో పుట్టి మళ్ళీ లయమవుతూ ఉంటారు. ఇది అలా కాదు. దిస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దెర్ ఈస్ నో అదర్ వరల్డ్ వ్యూ దట్ ప్రపోజెస్ సంథింగ్ లైక్ దిస్. ఇంకా ఏ ప్రపంచ దృక్పథంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, బైబిల్ గ్రంథం చెప్పేది మాత్రమే. సంఘపితరులు ఈ సిద్ధాంతాన్ని నమ్మలేదు అని కొందరు అనుకుంటారు. నో, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు అనంటే మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నటువంటి పేర్లు చూడండి. పర్పెటువా, ఐరేనియస్, టర్టూలియన్, ఓరెగన్, ఆగస్టిన్, ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, నమ్మారు. జాన్, యోహాను యొక్క సహచరుడు, శిష్యుడు పాలికార్ప్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని నమ్మాడు, ప్రకటించాడు. సో సంఘపితరులు, మొదటి శతాబ్దపు సంఘపితరులు, జస్టిన్ ద మార్టర్, హీ బిలీవ్డ్ ఇన్ ద ప్లూరాలిటీ ఆఫ్ గాడ్. సో ఇది సంఘంలో ఎవరూ లేకపోయినా కొత్తగా వచ్చి తీసుకొచ్చింది అని పొరపాటున అనుకున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు ఇది 4వ శతాబ్దంలో వచ్చింది, 5వ నో, అబ్సల్యూట్లీ నాట్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇది అపోస్తలుల బోధ యొక్క ప్రధానమైన ఫౌండేషన్. సో ఒకవేళ అలాంటి అపోహ ఏదైనా ఉంటే గెట్ రిడ్ ఆఫ్ ఇట్. కొంతమంది ఇలా అంటూ ఉంటారు, తండ్రి అయిన దేవుడే లేకపోతే యేసుక్రీస్తే నీకును నాకును దేవుడైన తండ్రి అయిన దేవుడిని ప్రార్థించు అని చెప్పాడు కదా, మరి యేసు ప్రభువుకే దేవుడు ఉన్నాడు కదా, యేసు ప్రభువే తండ్రిని దేవా అని అంటూ ఉంటే ఈయన దేవుడు అంటారేంటి అని కొంతమంది అనుకుంటారు. ఇంతకుముందు నేను మీకు చూపించాను హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి దేవా అంటున్నాడు. మరేం చేద్దాం? ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిస్తే ఈ పిలిచిన మనిషి కాకుండా పోతాడా? నో. అలాగే ఒక వ్యక్తి, దేవునిలో ఉన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దేవా అని పిలిస్తే పిలిచిన వ్యక్తి దేవుడు కాకుండా పోతాడా? నో. దట్ డజంట్ స్టాండ్ ఫర్ లాజిక్, రైట్? కీర్తనలు 110వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదివితే తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలవటం మనం చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి నేను మీకు చూపించినటువంటి అంశం. ఇతర లేఖన సిద్ధాంతాలు, త్రిత్వం నమ్మకపోతే వచ్చే సమస్య, ఇతర లేఖన సిద్ధాంతాలపైన అన్నింటిపైన త్రిత్వం యొక్క ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ప్రత్యక్షత. పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి యెహోవా దూతగా చెప్పబడినటువంటి, లేకపోతే ఆయన మాట్లాడగలిగే దేవుడని, నేను ఆ ఆది అన్నది పుట్టక ముందు నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పటం, దేవునిలో బహుళత్వం లేకపోతే అది అసాధ్యం. అది అసాధ్యం. ఎందుకు అనంటే ఏ సృష్టి లేనప్పుడు ఎవరితో మాట్లాడతాడు? మాటలు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి వస్తుంది. దట్స్ ఎ లాజికల్ కాంట్రడిక్షన్ ఫర్ పీపుల్ హూ ఆర్ మోనాడ్స్. లేకపోతే ఏకేశ్వరవాదం పేరిట ఒకే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేటటువంటి మతాలకు ఉన్నటువంటి సమస్య అది. బట్ ద కింగ్ దట్ యూ ఫాలో, హీ ఎగ్జిస్ట్స్ యాజ్ ఎ ప్లూరల్ పర్సన్స్. దాట్స్ ద రీజన్. అందుకనే ప్రవచనము లేకపోతే ప్రత్యక్షతకు ఈ సమస్య లేదు. తాత్వికంగా ఆలోచిస్తే త్రియేక దేవుడు మాత్రమే లేఖనాలను సృష్టికి తెలియజేయగలుగుతాడు. ఎందుకు అనంటే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరత లేదు కాబట్టి, సృష్టించిన తరువాత మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. హీ ఈజ్ ఆర్ హీ ఎగ్జిస్ట్ యాజ్ గాడ్ ఇన్ 3 persons. God in 3 persons. సృష్టి అసాధ్యం.
ఒకడికి, ప్రేమ అసాధ్యం ఒకడైతే, తీర్పు అసాధ్యం ఒకడైతే, గౌరవం అసాధ్యం ఒకడైతే, మనుజావతారం అసాధ్యం ఒకడైతే. గమనించండి, యేసుక్రీస్తు మనిషిగా రావటం, ఒకవేళ త్రిత్వం అనేది లేకపోతే అసాధ్యం. పాప పరిహారం, రక్షణ, మరణం, పునరుత్థానం అసాధ్యం. మనము నమ్మే మిగిలిన డాక్ట్రిన్స్ పైన ఇంత ప్రభావం చూపుతుంది త్రిత్వం అనే ఈ సిద్ధాంతం. సో దేర్ఫోర్ our God exists in 3 persons. ముగ్గురు వ్యక్తుల్లో తన ఉనికిని చాటుకున్న ఒక్క దేవుడు అని మనం చెబుతున్నాం. ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నటువంటి 3 దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు. ఒక దేవుడు 3 పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు. ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు. దెర్ ఇస్ నో కంపారిజన్. మనం చెబుతున్నది చాలా క్లియర్గా, ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఫైనలీ లెట్ మీ కంక్లూడ్ ఇట్ విత్ ఎ కపుల్ ఆఫ్ కామెంట్స్. ఈ సాయంకాలం ఒకవేళ మీ ఉద్దేశంలో ఈ యెహోవాను పంపిన యెహోవా దూతగా వచ్చినటువంటి యెహోవా, పగటిలో మేఘస్తంభముగా వచ్చినటువంటి యెహోవా, రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చినటువంటి యెహోవా, నీళ్ళిచ్చు బండగా మిమ్మను వెంబడించినటువంటి యెహోవా, యాకోబును దీవించిన యెహోవా, అబ్రహామును దీవించిన యెహోవా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆది అన్నది, అది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను మౌనంగా ఉన్నవాడిని కాదు అని చెప్పుకున్న యెహోవా, శరీరధారి అయి మన మధ్య రాజుగా ఒక పశువుల పాకలో తను తాను తగ్గించుకుని సాధారణమైనటువంటి మనిషిగా దాసుని స్వరూపమును ధరించుకుని తను చేసిన సృష్టి పట్ల ప్రేమ, అందులోనూ ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్న నువ్వు అంటే ప్రేమ, ఆ ప్రేమను ఆయన స్వయంగా నీ పోలికలోనికి వచ్చి చూపించాలి అని అనుకున్నాడు. గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్న దేవుడు తన కుమారుణ్ణి, ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఉన్న కుమారుణ్ణి, తనకు తోడుగా ఉన్న వాక్యమైన కుమారుణ్ణి, దేవుడైన వాక్యమైన తన కుమారుణ్ణి పంపించాడు. పరిశుద్ధాత్ముడు ఆయనను ఇప్పుడు నీకు పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ లైవ్లో చూస్తూ ఉంటే నీకు పరిచయం చేస్తున్నాడు. ఇఫ్ యూర్ వాచింగ్ త్రూ ఫేస్బుక్ ఆర్ సే యూట్యూబ్, he is introducing this king to you. Give your heart to this king. ఈయన నీ గురించి ఏం అడగట్లేదు. నువ్వేదో ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి, ఒట్టికాళ్ళ మీద గుణదలకు వెళ్ళాలి, చెప్పులు లేకుండా కొండెక్కాలి, గుండు కొట్టించుకోవాలి, ఏం అడగట్లేదు. ఆల్ హీ ఈజ్ ఆస్కింగ్ ఈజ్, ఐ యామ్ ఇన్ ఎ ప్రాజెక్ట్. నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను. And that project is making all humans one. ఒక్క విశ్వ మానవ సమాజాన్ని సృష్టిస్తున్నాను, నూతన సృష్టిగా చేస్తున్నాను. స్త్రీ అని పురుషుడని తేడా లేదు, యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు, నల్లోడని తెల్లోడని తేడా లేదు, బట్టనెత్తుంది లేదు అని తేడా లేదు, పొడుగ్గా ఉన్నావు పొట్టిగా ఉన్నావు అన్న తేడా లేదు. ఎవ్రీబడి ఇన్ యాజ్ వన్ బాడీ. అండ్ అంతటితో ఆగట్లేదు. వ్యక్తిగతంగా నీకు ఆయన రక్షణ ఇస్తున్నాడు, అంతటితో ఆగడు. సామాజికంగా మనందరికీ రక్షణనివ్వాలని ఆశపడుతున్నాడు, అంతటితో ఆగడు. వైశ్వికంగా విశ్వ మానవ సమాజానికి ఆయన రక్షణనివ్వాలని అనుకుంటున్నాడు, ఒక్కటిగా చేసి. అండ్ అంతటితో కూడా ఆగడు, భూమి ఆకాశములను ఐక్యపరచాలనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టులోనికి, అంత విశాలమైన దర్శనంలోనికి ఈజ్ ఇన్వైటింగ్ యూ. కెన్ యూ బీ మై అసోసియేట్? కెన్ యూ బీ మై కోవర్కర్? కెన్ యూ బీ మై ఫ్రెండ్? దాట్స్ ద విజన్ దట్ గాడ్ వాంట్స్ టు షేర్. తండ్రికి ఉన్నటువంటి అభీష్టం అది. తండ్రి మీ ముందు మిమ్మల్ని పిలుస్తున్నది ఇంత గొప్ప విశాలమైన దర్శనంలోనికి.
కెన్ యూ బౌ యువర్ హెడ్స్ అండ్ లెట్స్ ప్రే. మీరు తలలు వంచుకుంటే మనం ప్రార్థించుకుందాం. అండ్ ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ దిస్ కింగ్. ఈ రాజు నీ రాజు. ఈ రాజు నీకు తలనొస్తే జెండు బాంబు పెట్టేంత చిన్నోడేం కాదు. ఈ రాజు నీకు కాళ్ళు నొస్తున్నాయి అని అంటే నీ దగ్గరికి వచ్చేసి ఏదో దాన్ని నూనె పూసేవాడు కాదు. ఆయన ఏంటంటే తన పై వస్త్రం విప్పి ఒక బేసిన్ తీసుకుని నీళ్లు పోసి నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు కడగనా అని అంటాడు. నువ్వు ఆయన జెండు బాంబు పూసుకోవటానికి నూనె పూసుకోవటానికి ఉపయోగిస్తావా, లేక ఆయనను పోలి నడుచుకునేందుకు, టు హ్యావ్ సేమ్ యాటిట్యూడ్ యాజ్ యువర్ కింగ్, నీ రాజుకున్నటువంటి యాటిట్యూడ్. ఆయన వస్తాడు. జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్. 1-2 నిమిషాలు కళ్ళు మూసుకో, తలంచు, దేవుని చూడు, క్రీస్తును చూడు. ఈ రాజు ఒక పాపములో పట్టబడిన స్త్రీని తీసుకుని వస్తే అమ్మ అని పిలిచే రాజు ఈ రాజు. కత్తి పట్టుకో, కటారు పట్టుకో, బాంబులు వెయ్యి అని చెప్పడు, ప్రేమించు అని అంటాడు. పిడిగుద్దులు గుద్దుతే ఎవరు కొట్టారో చెప్పు అని అంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించి అంటాడు. దిస్ కింగ్ హీ వెయిట్స్ ఫర్ వన్ అవుట్కాస్ట్ విమెన్. వెలివేయబడినటువంటి ఒక్క స్త్రీ కోసం గంటలు వెయిట్ చేస్తాడు. ఆమె బావి దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకుంటుంటే, నేను నీకు నీళ్ళు ఇస్తే ఇంకెప్పుడు దాహం ఇదమ్మా నీకు అని చెప్తాడు. దిస్ కింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఆయన ఎప్పుడు ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు, కానీ యూనివర్సిటీస్ అన్నీ ఈ రాజు గురించే మాట్లాడతాయి. ఆయన ఎప్పుడు రాజకీయ నాయకుడు కాలేదు, కానీ రాజ్య నిర్మాణం చేస్తున్నాడు. నిజమైన మనిషి, నిన్ను నిజమైన మనిషిగా చేయటానికి వచ్చిన నిజమైన మనిషి, a true human being in fullness of godness in him. ఆయన శరీరమందు సంపూర్ణమైన దేవత్వం. If you can see this vision, if you can see what he is doing, ఆయన చేసేటటువంటి పనిని ఒక్కసారి నువ్వు గమనించగలిగితే, తూతూ మంత్రాలు చేసే మతం నుంచి, మభ్యపెట్టే మతం నుంచి, వన్ ట్రూ హ్యూమన్నెస్, one true humanity, one true God, and one true world in which దేవుడే వచ్చి మీ మధ్య సహవాసం చేయటం, నివాసం చేయటం. And that's a possibility, and that is on the way. అందులో నువ్వు ఉండాలనుకుంటున్నావా? Do you want to be part of this king's community? కృపగల తండ్రి, మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి నీ గురించిన అవగాహన మాకు దయచేయి. నువ్వు చేస్తున్నటువంటి ఈ విశ్వ మానవ ఉద్యమంలో మేము భాగస్థులమయ్యేందుకు మాకు సహాయం చేయి. మేము చెప్పాలనుకున్నటువంటిది, మేము చేయాలనుకుంటున్నటువంటిది ప్రజలకు మతం అనిపించిన, నిజానికి నీ మార్గం గొప్ప మానవత కోసం, గొప్ప మనుష్యత్వం కోసం, భూమి ఆకాశములను ఐక్యపరచడం కోసం. ఆ రాజు నా రాజని ఎరిగి నీ బిడలముగా మేము బ్రతకటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. క్రీస్తు ప్రభు దైవత్వం గురించి, త్రిత్వం గురించి అద్భుతమైనటువంటి విధానంలో వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులకి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మీకు చాలా సందేహాలు నివృత్తి అయినాయి నేను భావిస్తున్నాను. త్రిత్వం గురించినటువంటి సందేహాలు. నేను తండ్రి ఏకమై ఉన్నామని ప్రభు మాట్లాడాడు. ఆయన హ్యాండ్స్ అనేటువంటి దానికి అబ్రివేషన్ చెప్తూ, తండ్రిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనర్ కుమారుడు కూడా ఆపాదించబడింది అని చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఎంతమంది రాసుకున్నారో నాకు తెలియదు. నేనైతే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని నా హృదయంలో భద్రం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు.